హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళాగాస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. దేవి నవరాత్రుల్లో 9వ రోజు దుర్గా అమ్మవారిని సిద్ధిదాత్రిగా అంటే శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ చేస్తారండి. మనం అమ్మవారి అలంకరణ చూసాం కదా, అమ్మవారికి నివేదించే ప్రసాదం కూడా చూద్దాం. ప్రసాదం పరమాన్నం అండి. ఇప్పుడు మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ రైస్ తీసుకున్నాను, ఇంకా 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా బౌల్ తీసుకొని పాలు అందులో వేసుకొని మరిగించుకోవాలి. పాలు మనకి మరిగాయి కదా, తీసుకున్న రైస్ని వాష్ చేసుకొని ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం. ఈ రైస్ని మనం బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేయాలండి. మనం ఇలా మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకి అడుగంటుతుంది. ఇప్పుడు నేను ఇందులో 2 కప్పులు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్లు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. దీంట్లో మనం జీడిపప్పు, ఇంకా కిస్మిస్ వేసుకొని వేయించుకుందాం. పరమాన్నంలోకి కొంచెం అంటే చిటికెడు ఉప్పు ఇందులో మనం యాడ్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని, నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. ఇంతేనండి, మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.